ఆశ ఫలించింది. 500 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రతి హిందూ కన్న కళ నిజంగా మారి కన్నుల ముందు సాక్షాత్కరించింది. రామ జన్మభూమిలో మహోన్నతంగా నిర్మించిన రామమందిరంలో మహిమాన్వితమైన బాలరాముడు కొలువు తీరాడు. అరమోట్పు కన్నులతో, ప్రశాంత వదనంతో, చిరుదరహాసంతో సమస్త భారతావనికి దర్శనమిచ్చాడు. రామ జన్మభూమిలో సగర్వంగా నిలుచున్న బాలరాముడి అందాన్ని, తేజస్సును తిలకించడానికి భక్తులకు 2 కళ్ళు సరిపోలేదు అనటం అతిశయోక్తి కాదు. సరిగ్గా అనుకున్న ముహూర్తానికి అనుకున్న విధంగా ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా నిర్విఘ్నంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని వైభవోపేతంగా ముగించారు ప్రధాని మోదీ. భారత వాయుసేన హెలికాప్టర్లు ఆలయంపై పూల వర్షం కురిపిస్తుంటే వేలాదిగా తరలి వచ్చిన ప్రముఖులు జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య ఆలయం పరిసరాలు మారుమోగిపోయాయి. ఈ అపురూప ఘట్టాన్ని భారతీయులు, విదేశాల్లో స్థిరపడ్డ హిందువులు టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కనులారా చూసి తన్మయత్వం పొందారు. అభిజిత్ లగ్నం, మృగశిర నక్షత్రం 3 యోగాలు కలిసే సుముహూర్తంలో జగదానందకరుడు, సకల గుణాభిరాముడు, కౌసల్యాపుత్రుడు తన జన్మభూమిలో వైభవోపేతంగా నిర్మించిన ఆలయం గర్భగుడిలో బాలరాముడి రూపంలో కొలువు తీరాడు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సంప్రదాయ దుస్తుల్లో, పట్టు వస్త్రాలు, వెండి గొడుగు చేత పట్టుకుని ప్రధాని మోదీ అయోధ్య ఆలయంలో ప్రవేశించారు. గర్భగుడి బయట తొలుత పూజలు జరిపిన ముహూర్త సమయానికి ముందుగా గర్భగుడిలోకి చేరుకున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, శంఖారావం మధ్య బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరపటం ద్వారా వేద భూమిలో హిందువుల జీవిత కాలపు నిరీక్షణకు ముగింపు పలికారు ప్రధాని. ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండగానే బాలరాముడు ప్రసన్న వదనంతో సర్వాలంకర భూషితుడై నిండు చందమామలా దర్శనమిచ్చాడు. వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, విల్లు ధరించిన బాలరాముడి దివ్య మంగళ రూపం దర్శించి భక్తుల కళ్ళు చెమర్చాయి. యావత్ దేశం ఆధ్యాత్మిక భావోద్వేగం అలుముకుంది. కృష్ణశిలతో రూపొందిన 51 అంగుళాల బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. పట్టు వస్త్రాలు, వెండి కొడుకు సమర్పించారు. శ్రీరామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో ఆలయం బయట వాయుసేన హెలికాప్టర్ల పూల వర్షం కురిపించింది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్న వివిఐపీలు, ఈ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన భక్తులు అనిర్వచనీయ, అద్వితీయ అనుభూతికి లోనయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినంతసేపు, ప్రధాని గర్భగుడిలో ఉన్నంతసేపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని వెంటే ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. अन्य सभी ट्रस्टीगण वहीं पर उपस्थित है। होने जा रहे हैं जो विश्व में एक इतिहास रचेगा, होने जा रहे हैं। 100 ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయి. కోట్లాది హిందూ భక్తుల ఆకాంక్షలు నెరవేరాయి. అయోధ్యపురిలో బాలరాముడు కొలువు తీరాడు. భవ్యమైన, దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేశారు. ఆ అద్భుత ఘట్టం చూసిన భక్తజన హృదయాలు ఉప్పొంగిపోయాయి. 100 ఏళ్ల కల సాకారమైందని భక్తజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దివ్య మంగళ రూపాన్ని రామజన్మభూమిలో తిలకించే మహాభాగ్యం కలిగిందని భక్తజనం తన్మయత్వం చెందుతోంది. आज
రామజన్మ భూమిలో శతాబ్దాలుగా రాజ్యమేలిన వివాదాలు సమసిపోయాయి, ఆందోళనలు ఆగిపోయాయి. ఇప్పుడంతా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభతో పరిడవిల్లుతోంది. ఎక్కడ విన్నా రామనామ స్మరణతో ధ్వనిస్తోంది. అదిగో అల్లదిగో అయోధ్య అంటూ భక్తజనం ఉప్పొంగిపోతోంది. జనమంతా మురిసేలా, జగమంతా మెరిసేలా అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో వేద మంత్రోచ్చారణల నడుమ భక్తజనం సాక్షిగా బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ మొదట స్వామివారికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలో శంఖానాదం మార్మోగుతుండగా ఆ బాలరాముడి దివ్యమంగళ రూపం సాక్షాత్కారమైంది. అయోధ్య ఆలయంలోని మొదటి అంతస్తులో పట్టాభిరాముడు దర్శనం ఇవ్వటం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులో బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శన భాగ్యం కూడా భక్తులకు కలుగుతోంది. శ్రీరామ్ 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 రామ్ 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 జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ